తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్ష దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే టీజీపీఎస్ పూర్తి చేసింది. ఇంకోవైపు టీజీపీఎస్ చైర్మన్గా బుర్రా వెంకటేశం బాధ్యతలు చేపట్టాక మొదటిసారి గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించడంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాంటి లోపాలు తలెత్తకుండా గతంలో జరిగినటువంటి ఇష్యూస్ దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎలాంటివి జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ గవర్నమెంట్ కాలేజ్ దగ్గర ఉన్నాను. ఇప్పటికే అభ్యర్థులందరినీ లోపలికి అలో చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ అనేది ఈరోజు రేపు 2 రోజుల పాటు జరగనున్నది. 2 సెషన్స్ వైజ్గా మార్నింగ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ 2 సెషన్స్ వైజ్గా ఈ ఎగ్జామ్ అనేది జరగనుంది. మార్నింగ్ మనం చూసుకున్నట్లయితే 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఎగ్జామ్ అనేది జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్ష అనేది జరగనున్నది. మొత్తం ఎగ్జామ్కి 1 అవర్ ముందే హాల్లోకి చేరుకోవాలని ఇప్పటికే టీజీపీఎస్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా వచ్చే అభ్యర్థులందరూ బయోమెట్రిక్ విధానాన్ని ఫాలో అవ్వాలి, ఒరిజినల్ ఐడి కార్డుతో రావాలని ఇప్పటికే సూచనలు జారీ చేశారు. మొన్న జరిగినటువంటి ఏవైతే లోపాలు తలెత్తకుండా ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తుంది. ఇప్పుడు విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, అందరూ ఒక్కొక్కరుగా వెళ్తున్నారు. పరీక్ష ఇంకా హాఫ్ అన్ అవర్ సమయం ఉన్నప్పటికీ అందరూ ముందుగానే వచ్చి ఎగ్జామ్ హాల్కి చేరుకుంటున్నారు. ఖచ్చితంగా 1 మినిట్ నిబంధన ఏదైతే ఉంటుందో అది ఫాలో అవుతున్నారు. ఎవరు ఎలాంటి రీజన్ చెప్పినా ఇప్పటికే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేయమని ఇప్పటికే చెప్పారు. హైదరాబాద్ వ్యాప్తంగా 104 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే దగ్గరుండి ఒకవైపు అబ్జర్వర్లు కావచ్చు, అందరూ ప్రతి సెంటర్ దగ్గర ఒక అబ్జర్వర్లు కావచ్చు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, ఎక్కడికక్కడ మొత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి సెంటర్ నెంబరు 5820 అనేది ఇక్కడ అలర్ట్ చేశారు. మొత్తం 102 సెంటర్లను హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు మొత్తం 4 పేపర్లు ఈ ఎగ్జామ్ అనేది జరగనున్నది. మొత్తం మీద పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఐడి ప్రూఫ్స్ తీసుకురావాలని ఇప్పటికే చెప్పారు. ఈ ప్రతి ఎగ్జామ్లో ఏ విధంగా అయితే 1 మినిట్ నిబంధన ఉంటుందో అది ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు, స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. 2 రోజుల పాటు ఈ ఎగ్జామ్ అనేది జరగనున్నది. మొత్తం మీద ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ తలెత్తకుండా భారీ బందోబస్తు నడుమ అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఎగ్జామ్ హాల్ సెంటర్లో ఒకవైపు 144 సెక్షన్ అమల్లో ఉంచింది. ఎవరు కూడా గుమ్మికూడకుండా ఉండదని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, అడుగడుగున ఏర్పాటు చేసి ఎలాంటివి తలెత్తకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అడుగడుగున ఏర్పాటు చేసింది. ఎందుకంటే గతంలో ఇప్పటికే గ్రూప్ 1 ఎగ్జామ్ 2 సార్లు నిర్వహించారు. దానివల్ల వ్యతిరేకత వచ్చింది. ఇవన్నీ కూడా ఈసారి రిపీట్ అవ్వకుండా గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా ఒకరొకరుగా సెంటర్లకు చేరుకుంటున్నారు. ముందుగానే చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎగ్జామ్ దృష్ట్యా ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసింది. వీళ్ళ కోసం ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసి వీళ్ళకు రావడానికి ఈజీ అయ్యే విధంగా ఇప్పటికే వెసులుబాటు కల్పించింది. మొత్తం మీద ఈరోజు రేపు 2 రోజుల పాటు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ జరగనుంది. ప్రశాంత వాతావరణంలో ముగిసే విధంగా ఒకవైపు జిల్లా కలెక్టర్స్ అదేవిధంగా విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు తీసుకుంటూ మొత్తం మీద పకడ్బందీగా ఏర్పాటు చేస్తూ ఎగ్జామ్ అనేది ప్రశాంత వాతావరణంలో ముగిసే విధంగా చర్యలు చేపట్టారు. మొత్తం మీద 2 రోజుల పాటు ఈ ఎగ్జామ్ జరగనుంది. ప్రస్తుతం అన్ని సెంటర్ల దగ్గర ప్రశాంత వాతావరణంలో ఈ ఎగ్జామ్ కొనసాగుతుందని మనం ఓవరాల్గా చెప్పుకోవచ్చు. కెన్ సతీష్తో కలిసి శిల్పా ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.